ప్రార్థన. మహోన్నతుడగు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరియు కుమారు ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కొడికలో మరి విశేషంగా 23వ దినములోనికి నడిపించబడిన మేము మీ మాటలను వినడానికి, మా మనస్సులను బలపరుచుకోవడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మా ఆత్మీయ జీవితములను విశ్వాసములో స్థిరపరచుకోవడానికి అయా ఈ సమయమందు ప్రయత్నిస్తూ ఉంటుండగా మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ ఆత్మ కార్యము చేత మమ్మను ఆత్మీయముగా మీ స్వరమును ఇచ్చి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఈ 23వ ధ్యానము కొరకు ఆశతోనూ ఆసక్తితోనూ వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు 147వ సంకీర్తన మొదటి 11 చరణాలు, అదే రీతిగా మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనాలు. బాగు చేయు దేవుడు మూల వచనము, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయన తూరు ప్రాంతములను విడిచిపెట్టి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్ర తీరము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జనసమూహములలో కొందరు ఒక చెవుడు కలిగిన అలాగే నత్తి కలిగినటువంటి వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకుని రావడం, ఆయనను వాని మీద చెయ్యి ఉంచమని బతిమలాడుకోవడం, అతనిని ప్రభు ఏకాంతంగా తీసుకుని వెళ్ళి వాని చెవులలో వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అని చెప్పడం. ఎఫ్ఫతా అన్న మాటకు తెరువబడమని అర్థమని అక్కడ మనకు రాయబడి ఉంది. అంతటా వాని చెవులు తెరవబడడం, వాని నాలుక ఆ నరము సడలించబడడం, వాడు చక్కగా వినడము, మాట్లాడడము. ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్య కార్యాన్ని, ఈ స్వస్థత సంఘటనను ప్రభు చేసిన తర్వాత ఆ అద్భుతాన్ని చూసిన వారందరూ, ఆ ప్రభు మహిమను కనుగొన్న వారందరూ కూడా ఆయనకు ఒక పేరు పెట్టుకున్నారు. ఆయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఆయనకు ఒక బిరుదును ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అదే మనం చదువుకున్న 37వ వచనములో ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. బహుశా ఈ ఒక్క సంఘటనను బట్టి, ఈ ఒక్క సందర్భాన్ని బట్టి ఆయన సమస్తమును బాగు చేయగలిగిన వాడని లేదా సమస్తమును బాగు చేసి ఉన్నాడని చెప్పడం కుదరదు. కానీ ఆయన చేసిన ప్రతి విధమైనటువంటి కార్యాలలో అక్కడ ఉన్న వారిలో కొందరు పాలు పంపులు పొంది ఉండవచ్చు. ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు కానీ, ఆయన చేసినటువంటి స్వస్థత క్రియలు కానీ, ఇలాగూ అప్పటి వరకు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి స్వస్థత అద్భుత సూచక క్రియలు కార్యాలను అక్కడ వారు చూసి ఈ సందర్భంలో వారు అంటున్నారు, ఈయన ఇది మాత్రమే కాదు, ఒక్క చెముడు నత్తి కలిగిన వారిని మాత్రమే కాదు కానీ ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, ఈయన సమస్తమును బాగు చేయగలిగిన వాడు అన్నటువంటి ఒక అనుభవంలోనికి నడిపించబడ్డారు. నిజమే ప్రియులారా, ఎవరికైనా ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలనుకోండి, ఎవరికైనా ఏదైనా ఒక బిరుదు ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తిని గురించినటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పేరు పెట్టిన వానికి కానీ
లేదా అలా పిలుచుకున్న వారికి కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా అలాంటి ఒక అనుభవంలోనికి మనము నడిపించబడలేం. వీరు నమ్ముతున్నారు, వీరు విశ్వసిస్తున్నారు, వీరు చూచారు, వీరు ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను వారు మనసారా అనుభవించారు. అలా అనుభవించిన వారై ఆయనను గురించి వారు అనుకుంటున్నటువంటి మాట, ఆయనను గురించి వారు చెప్పుకుంటున్నటువంటి మాట, ఆయనకు వారు ఇచ్చినటువంటి పేరు లేదా బిరుదు ఏదైనా కావచ్చు, ఈయన సమస్తమును బాగు చేయువాడు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, ఈ మాట ద్వారా మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి మనము సిద్ధపడాలి. నిజమే, కేవలము వారి అనుభవములలో మాత్రమే కాదు, నీ దేవుడు లేదా నీ రక్షకుడు నిన్ను పిలుచుకున్నవాడు ఇప్పటి వరకు అనేక రీతులు నిన్ను బాగు చేసి, అనేక రీతులు నిన్ను సరిచేసి, అనేక రీతులుగా మనలను క్రమపరిచి, అనేక రీతులుగా మనల్ని మరి బలపరిచినటువంటి నీ దేవుడు నీ జీవితంలో నిజముగా ఆయన నిన్ను, నీ సమస్త పరిస్థితులను, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ జీవిత అనుభవాలను ఖచ్చితంగా బాగు చెయ్యగలడని నువ్వు విశ్వసిస్తున్నావా? అలాంటి ఒక అనుభవంలోనికి నడిపించబడ్డావా? ఓ 40 ఏళ్ళో 50 ఏళ్ళో 30 ఏళ్ళో 10 ఏళ్ళో 25 ఏళ్ళ నీ విశ్వాస ప్రయాణంలో నీ దేవుణ్ణి ఆయన బాగు చేయగలిగిన సమర్థుడని, ఆయన సమస్తమును సరిచేయగలిగిన వాడని, ఆయన మన బ్రతుకును క్రమపరచగలిగిన వాడని నీవు నమ్ముతున్నావా లేదా అన్న సత్యాన్ని నీవు ఈరోజు పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక విశ్వాసము మనలో లేకపోతే, ఇలాంటి ఒక నమ్మకము మనలో లేకపోతే ఆయన మన జీవితాన్ని బాగు చేయడానికి సమర్థుడు అయినప్పటికీ మనము బాగుపడడానికి అర్హులముగా ఎంత మాత్రము కూడా ఉండం. ఎందుకంటే ఆయన బాగు చేయగలిగిన వాడు, ఆయన బాగు చేసినవాడు అన్నది వారి విశ్వాసపు స్థాయిని, వారి విశ్వాసపు స్థితిని, ప్రభు ఎడల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఒక సమయంలో బలహీనపడిపోయినప్పుడు, అబ్రహాము ఒక సమయంలో విశ్వాసములో అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు, అన్నీ ఉన్నప్పటికీ విశ్వాసములో సమర్థవంతమైనటువంటి ప్రయాణాన్ని చేస్తున్నప్పటికీ తనకున్నటువంటి ఒక బలమైనటువంటి లోటును బట్టి అతడు దిగులు పడుతూ కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు అతను దర్శించి ఒక చక్కని మాట అంటున్నాడండి. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహామును విశ్వాసములో తిరిగి స్థిరపరచడం కొరకు, అబ్రహాములో విశ్వాసిగా నిలవబెట్టడం కొరకు దేవుడు అబ్రహాముతో పంచుకుంటున్నటువంటి మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ దేవుని గురించి, నీ రక్షకుని గురించి, నిన్ను రక్షించి విమోచించినటువంటి మరి శిలువనాథుని గురించి మనము కలిగి ఉండాల్సినటువంటి ఒక చక్కటి నమ్మకం ఏంటంటే, అవును ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నిజమే, నీకున్నటువంటి బలహీనతలు నీకు అసాధ్యమైనవి కావచ్చు, నీకున్నటువంటి సమస్యలు నీకు అసాధ్యమైనవి కావచ్చు, నీకున్నటువంటి కష్టాలు నీకు అసాధ్యమైనవి కావచ్చు, నీకున్నటువంటి మరి ఉపద్రవాలు కానీ, నీవు అనుభవిస్తున్న విపత్తులు కానీ నీకు అసాధ్యమైనవి కావచ్చు. కానీ నీవు కలిగి ఉన్న, నీవు నమ్మిన, నిన్ను పిలుచుకున్నటువంటి నీ దేవునికి మాత్రం అవి ఎంత మాత్రము కూడా అసాధ్యమైనవి కావు. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకములో ఏది కూడా లేదు. ఆయన సమస్తమును బాగు చేయగలిగిన వాడు. ఈ సమస్తము అన్న మాటలో ఒక్కటి కూడా ఆయన ఆ స్థితి నుంచి తప్పించుకునే అవకాశం లేదు. అందుకనే యెషయా గ్రంథములో 58వ అధ్యాయంలో 12వ వచనములో ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టుదువు, విరుగబడిన దానిని బాగు చేయబడమనియు దేశంలో నివసించినట్లుగా త్రావలు సిద్ధపరచబడు అని నీకు పేరు పెట్టబడును. నిజమే ప్రియ విశ్వాసులారా, ఆయన మనల్ని బాగు చేయగలిగిన వాడు. మనము కూడా ఆయన బాగు చేస్తూ కార్యముల చేత మనము కూడా బాగు చేయగలిగినటువంటి వారమని పేరొందిన వారుగా మనల్ని మార్చగలిగిన వానిగా ఇక్కడ స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులంగా, అసలు ఆయన శిలువ కార్యమే మనము ధ్యానిస్తున్న ప్రతి అంశంలో కూడా ఆయన శిలువ అనేది ముడిపడి కనబడుతుందండి. నిజమే, ఆయన తన శిలువ కార్యము చేయడంలో లేదా ఆయన శిలువ కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు రావడంలో కూడా ఉన్నటువంటి ఉద్దేశము, ఆంతర్యం ఏంటంటే, పాడైపోయిన, పడిపోయినటువంటి, పతనమైపోయినటువంటి మనిషిని లేదా మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి బాగు చేయడము కొరకు, తిరిగి పునరుద్ధరించడము కొరకు, తిరిగి సరిచేయడము కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే మానవుణ్ణి బాగు చేయడానికి
ఈ లోకములో ప్రభువు చేపట్టినటువంటి, దేవుడు చేసినటువంటి శిలువ కార్యమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి విలువైనటువంటి రక్షణ ప్రణాళిక. కనుక ఈరోజు ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ఆయన బాగు చేయగలడు, దేనినైనా బాగు చేయగలడు. తప్పిపోయినా, పడిపోయినా, చెడిపోయినా, పతనమైపోయినా, ఆత్మీయ స్థితులు దిగజారిపోయినటువంటి నిన్ను నన్ను బాగు చేయుట కొరకు ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రభువులో మన జీవితములో బాగుపరచబడగలవని మనము విశ్వసించగలిగితే ఆయన మన జీవితంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కొన్ని విషయాలు సాదృశ్యాలుగా లేదా మన విశ్వాసాన్ని బలపరుచుకునే క్రమములో కొన్ని సంఘటనలను మనము ఆలోచన చేయడానికి వాక్యానుసారంగా ప్రయత్నం చేద్దాం. ఆయన బాగు చేయగలిగిన వాడు, మొట్టమొదట దేనిని బాగు చేయగలిగిన వాడు? పరిశుద్ధ గ్రంథము దేనితో మొదలు పెడుతుంది? ఆయన బాగు చేయగలిగిన వాడు అని దేనితో మొదలు పెడుతుంది అంటే ఆదికాండము 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆయన బాగు చేయవాడు. ఆయన తన కార్యాన్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టాడంటే సృష్టి ఆది నుండి మొదలుపెట్టాడు. అక్కడ మనము ఒక పాడైపోయిన, లేదంటే ఒక షేప్ లేనటువంటి, శూన్యముగాను నిరాకారంగాను అలాగే చీకటితో కమ్మబడినటువంటి ఒక ఆబ్జెక్ట్ కనబడుతుంది. దానికి ఇక్కడ భూమి అని పేరు పెట్టడం జరిగింది. ప్రియులారా, అలాంటి ఒక భూమిని దేవుని ఆత్మ జలములపై అలాడుతూ ఉండగా దానిని బాగు చేయడం దేవుడు మొదలుపెట్టాడు. పాడైనటువంటి, లేదా ఒక రూపము లేనటువంటి, లేదా ఒక శూన్యముగా ఉన్నటువంటి, లేదా చీకటితో అలుముకున్నటువంటి భూమిని ఆయన మొట్టమొదట బాగు చేయడం మొదలుపెట్టాడు. ఎలా బాగు చేయడం మొదలుపెట్టాడంటే వెలుగు కమ్మని పలకగా, ఒక ఆర్డర్లో, ఒక క్రమములో, ఒక పద్ధతిలో, ఒక విధానము చొప్పున ఆయన భూమిని బాగు చేశాడు. మనము కూడా చేస్తూ ఉంటాం. కొన్ని ఇంట్లో పాడైపోయిన వస్తువులను బాగు చేస్తూ ఉంటాం. ఒక క్రమ పద్ధతిలో మనకు బాగు చేయడము రాదు, ఒక సరైనటువంటి పద్ధతిలో బాగు చేయడం రాదు. ఒక బండిని పాడైపోయింది అనుకోండి, అది మనం బాగు చేయాల్సి వస్తే దానిని మరింత పాడు చేస్తాం. ఎందుకంటే దానిని ఎలా బాగు చేయాలో ఒక క్రమం మనకి తెలియదు. అదే ఒక మెకానిక్ అనుకోండి, ఆ మెకానిక్ దానికి ఎలా బాగు చేయాలో ఖచ్చితంగా క్రమము తెలుసు కనుక సరైన పద్ధతిలో బాగు చేస్తాడు. అలాగే ఒక చక్కటి నైపుణ్యత కలిగినటువంటి పనివానిగా, బాగు చేయగలిగినటువంటి సమర్థునిగా ఆయన చాలా ఒక క్రమమైన పద్ధతులు వెలుగు కమ్మని పలకడం, భూమిని ఆకాశమును ఏర్పాటు చేయడం, విత్తనములిచ్చి ఫలవృక్షములను మరి ఆయన పుట్టించడం, సూర్య చంద్ర నక్షత్రములను ఏర్పాటు చేయడం, ఆకాశములో, భూమి మీద, సముద్రములో ఎగిరే, ప్రాకే, నడిచే, ఈదే సమస్త జీవరాశిని ఆయన సృష్టించడం, ఆఖరిగా వాటన్నిటినీ కూడా ఏలడానికి నరుణ్ణి కలుగు చేయడం. ఇదంతా కూడా దేవుడు సృష్టిని బాగు చేసిన ఒక క్రమం, దేవుడు సృష్టిని క్రమపరిచిన ఒక విధానం. ఆయన శూన్యముగా నిరాకారముగా ఉన్నటువంటి సృష్టిని మాత్రమే కాదు, కొన్ని కారణాల చేత, కొన్ని అనుభవాల చేత, కొన్ని సంఘటనల చేత, జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల వలన క్రమము తప్పిన, పాడైన, శూన్యముగా, నిరాకారంగా, నిర్వీర్యంగా మారిపోయినటువంటి జీవితాలను కూడా ఆయన అదే క్రమములో బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన బాగు చేయుటకు సమర్థుడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఒకరోజు మిట్ట మధ్యాహ్నము మండు టెండలో ఒక వ్యక్తి కారు ఆగిపోయినటువంటి పరిస్థితిని బట్టి ఆ కారు యొక్క బానెట్ ఎత్తి చాలాసేపటి నుంచి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడుందో తెలీదు, అన్ని రకాల పరీక్ష చేస్తున్నాడు. ఇంకా విశేషం ఏంటంటే ఆ బాగు చేస్తున్న వానికి ఆ కారు మెకానిజం గురించి పూర్తిగా తెలుసు. ఇంజిన్లో లోపం ఉందా, ఎక్కడ లోపం ఉందో అంతా కూడా పరిశీలన చేస్తూ, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ బాగు చేయడానికి అప్పటికే ఒక అర్ధగంట, గంటగా ప్రయత్నం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి ఎండ, తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేవు, ఎక్కడ నీడకు చెట్లు కూడా లేవు. కారు స్టార్ట్ అయితేనే కానీ అతడు అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరు లిఫ్ట్ ఇవ్వడానికి అక్కడ ఎవరు కూడా వచ్చిపోయే వాహనాలు కూడా లేవు. ఒక భయంకరమైనటువంటి దుర్గమారణ్యములో అతడు కారు ఆగిపోయి రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అరగంట అయింది, గంట అయింది, అవటం లేదు. చాలాసేపటి నుంచి ఒక వృద్ధుడు అతన్ని గమనిస్తున్నాడు. ఒక గంట పోయిన తర్వాత మెల్లిగా నడిచొచ్చి, బాబు నన్ను ఏమన్నా సహాయం చేయమంటావా,
బాబు నన్ను ఏమన్నా సహాయం చేయమంటావా అని అడిగాడు. ఏమీ అవసరం లేదయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను, నన్ను విసిగించుకు వెళ్ళన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి కాసేపు కూర్చుని మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి, బాబు నన్ను ఏమైనా సహాయం చేయమంటావా? నీవేం చేస్తావయ్యా వృద్ధుడు, నాకేమటంలో వెళ్ళి కూర్చో అన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత మనసాగికి వచ్చి, బాబు నేను ఏమైనా చేయమంటావా? నేను ఏదో చూస్తాను, సమస్య ఏంటో చూస్తాను, ప్రాబ్లం ఏంటో చూస్తాను, నేను బాగు చేస్తాను, నన్ను ఏమైనా చేయమంటావంటే అప్పటికే బాగా విసిగిపోయినాడు. విసిగిపోయినటువంటి వ్యక్తి విసురుగా తలెత్తి, ఏం బాగు చేస్తావయ్యా, చచ్చేలాగున్నావు, ముసలాడు ఎండలో, నాకేమటం లేదు, నాకు ఈ కారు మెకానిజం గురించి అంతా తెలుసు, గంటన్నర నుంచి నేను ప్రయత్నం చేస్తుంటే ఇది అసలు నా వల్లే, దీన్ని బాగు చేయడం నా వల్ల కావటం లేదు, నీకేమవుతుంది, నీకేం తెలుసని, అసలు కనీసం కారు అంటే తెలుసా, కారును ఎప్పుడైనా నడిపామా, కారులో ఉన్నటువంటి ఒక బోల్ట్ గురించి కానీ ఒక నట్టు గురించి కానీ నీకు తెలుసా, చీటికి మాటికి వచ్చి విసిగిస్తున్నావు, అవతల పోన్నాడు. అప్పుడు అతడు అన్నాడట, బాబు నిజమే, నీవు బాగా నైపుణ్యత కలిగినటువంటి మెకానిక్వే, నువ్వు చాలా మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మెకానిక్వే, కానీ ఈ కారుని క్రియేట్ చేసిన వాడిని, ఈ కారుని సృష్టించిన వాడిని, లేదా ఈ కారును తయారు చేసిన వాడిని నేను. ఎప్పుడు ఈ కారుకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో నాకు బాగా తెలుసు, ఈ కారులో ప్రాబ్లం ఎక్కడుంటుందో తెలుసు, ఈ కారులో ఉన్నటువంటి సమస్య నాకు అంతా కూడా తెలుసు, కనుక నాకు ఒకసారి అవకాశం ఇస్తే దీన్ని బాగు చేస్తాను. అతడు సిగ్గుపడి పక్కకు తప్పుకుని ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు గంటన్నరగా ప్రయత్నిస్తున్న బాగు కాని కారు ఓ 6 నిమిషంలో బాగైపోయింది. ప్రియ విశ్వాసులారా, నిజమే, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి నీ దగ్గర చాలా పథకాలు ఉండొచ్చు, పాడైపోయినటువంటి నీ బ్రతుకును సరి చేసుకోవడానికి నీ దగ్గర చాలా అవకాశాలు ఉండొచ్చు, నీవు జ్ఞానవంతునివి కావచ్చు, నీకు బాగు చేసుకోగలిగినటువంటి పరిస్థితులు నీకు బాగా తెలిసినవి కావచ్చు, కానీ నీవు బాగు మాత్రమే చేసుకోగలిగిన ప్రయత్నాలు చేయగలవు. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను సమస్తమును సరిచేసి స్థిరపరిచి నిలపగలిగినటువంటి సమర్థుడు. ఈ సంగతిని మనం గ్రహించగలిగితే పాడైన మన జీవితాలను బాగు చేసుకోవడానికి మన నైపుణ్యాల మీద ఆధారపడం, మన యొక్క శక్తియుక్తుల మీద ఆధారపడం, మన యొక్క వనరుల మీద ఆధారపడి మరింత పాడు చేసుకునే ప్రయత్నం చేయం. దేవుని చిత్తం మనకు అప్పగించి, అయ్యా నా జీవితము పాడైంది, నా బ్రతుకు పాడైంది, నా స్థితి పాడైంది, నాకున్నటువంటి సమస్తము పాడైపోయింది, నన్ను బాగు చేయగలిగిన దేవా నన్ను బాగు చేయమని సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మనం తిరిగినప్పుడు, ఆయన సర్వ సృష్టికర్త కనుక మనము ఎక్కడ ట్రబుల్ పడుతున్నామో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో, ఎక్కడ పాడయ్యామో ఖచ్చితంగా ఆయన మనల్ని కరెక్ట్ చేయగలడు, సరి చేయగలడు, క్రమపరచగలడు, తిరిగి మనల్ని అప్డేట్ చేసి తన మహిమ కొరకు వాడుకొనగలడు. అందుకనే కీర్తనకారుడు ఇలాగూ కీర్తిస్తూ ప్రార్థిస్తున్నాడు. 6వ సంకీర్తన 2వ చరణములో, 6వ సంకీర్తన 2వ చరణం చదువుకుందామండి. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. కీర్తనకారుడైనటువంటి దావీదుకు తెలుసు ఆయన బాగు చేయగలిగిన వాడని. అతని ఎముకలు అదిరిపోతున్నప్పుడు సమస్యల వలన, ఇబ్బందుల వలన, కష్టాల వలన, మరేదో కారణాల వలన అతని జీవితము డిస్టర్బ్ అవుతున్నప్పుడు, కుదురులేక అతని మనస్సు కొట్టుకుంటున్నప్పుడు అతడు తన ప్రయత్నాలు అయితే చేయలేదు, కానీ దేవుని మీద ఆధారపడి, దేవా నా ఎముకలు అదిరిపోతున్నాయి, నా శరీరము కృషించిపోయింది, దయతో నన్ను బాగు చేయమని బాగు చేయగలిగిన దేవునికి తాను అప్పగించుకున్నాడు. అందుకనే ప్రియులారా, దావీదును అనేక మార్లు దేవుడు బాగు చేసి సింహాసనము మీద స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దావీదును బాగు చేసిన దేవుడు శూన్యమైనటువంటి సృష్టిని, నిరాకారమైనటువంటి సృష్టిని, చీకటి కమ్మినటువంటి సృష్టిని బాగు చేసినటువంటి దేవుడు, శూన్యంగా మారిపోయినటువంటి నీ బ్రతుకును, నిరాకారంగా మారిపోయినటువంటి నీ జీవితాన్ని, అస్తవ్యస్తమైపోయినటువంటి నీ ఆత్మీయ బ్రతుకును నిన్ను ఖచ్చితంగా స్థిరపరిచి బాగు చేయగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు. నీవు ఆయన తట్టు తిరిగి నీ పాడైన జీవితాన్ని, నీ పాడైన బ్రతుకును, నీ పాడైన మనస్సును, నీ పాడైనటువంటి స్థితిని ఆయనకు అప్పగించుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన వెలుగు కమ్మని పలికి సృష్టిని వెలిగించిన దేవుడు నీ బ్రతుకును కూడా వెలిగించి ఆయన క్రమపరచగలిగిన సమర్థుడు అన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 2వ విషయాన్ని కూడా చూద్దాం. 107వ సంకీర్తన ప్రియులారా, 107వ సంకీర్తన 19 నుంచి 20 చరణాలు, 19 నుంచి 20 చరణాలు చదువుకుందామండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలోంచి వారిని విడిపించు. కష్టకాలమందు, ఇక్కడ క్రింద వచనాన్ని బట్టి వారికి ఉన్న కష్టకాలం ఏంటంటే వారు పాడైపోయినటువంటి కాలం. వారు పాడైపోయినటువంటి కాలంలో వారు ప్రార్థించగా వారిని
తన వాక్కును పంపించి దేవుడు బాగు చేశాడటండి. వారు పాడైపోవడానికి కారణం ఏదైతే ఉందో ఆ గుంట నుంచి వారిని ఆయన విడిపించాడటండి. ఎందుకు రీజన్, పాడైపోవడానికి రీజన్ ఏంటంటే 17వ చరణంలో చెప్తాడు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందురు. వారి బుద్ధిహీనత చేత వారి బ్రతుకులు ఏం చేసుకున్నారండి? పాడు చేసుకున్నారు. చాలాసార్లు దేవుడు మంచి జీవితాలు ఇస్తాడండి మనకి. చాలాసార్లు ఆశీర్వాదకరమైన జీవితాలు ఇస్తాడు. చాలాసార్లు సమృద్ధికరమైన బతుకులు మనకిస్తాడు. చాలాసార్లు మనము దేవుని బట్టి అతిశయించగలిగినటువంటి జీవితాలు మనకిస్తాడు. కానీ మనమే మన జ్ఞానము చేతను, మన బలము చేతను, మన యొక్క ఆలోచనల చేతను దానిని బుద్ధిహీనత ఇక్కడ పేరు పెడుతున్నాడు. మన బుద్ధిహీనత చేత మన జీవితాలను మనకై మనము కోరి ఏరి పాడు చేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. బుద్ధిహీనతతో పాడు చేసుకున్నప్పుడు తిరిగి ఆ యొక్క పాడైపోయినటువంటి జీవితాల నుంచి లేదా కష్టకాలం నుంచి, ఆ మలినమైనటువంటి, ఆ కలత చెందిన, ఆ కూలిపోయినటువంటి జీవిత అనుభవాల నుంచి మనము దేవుని తట్టు తిరిగి ప్రియులారా మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన తన వాక్కును పంపించి మనలను బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. ఇశ్రాయేలు జీవితంలో ఇది ఏ సందర్భానికి చెందింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. వారు సనుగుకోవడం మొదలుపెట్టారండి. వారికి సంతృప్తి లేక, తృప్తి లేనటువంటి జీవితాలతో, ఇదిగో మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చి ఈ అరణ్యములో చంపేస్తున్నారు, అరణ్యములో చాలా బాధపడుతున్నారు, చవిసారములు లేనటువంటి భోజనాలు మేము తింటున్నాం, తాగడానికి నీళ్ళు లేదు, తినడానికి తిండి లేదు, మాంసం అస్సలు లేదు, కుదురు లేనటువంటి జీవితాలు మేము జీవిస్తున్నాం, చాలా నలిగిపోతున్నాం అని వారు మోషే మీద, దేవుని మీద 4-5 వచనాలు మోషే మీద, దేవుని మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. దేవుని ఉగ్రత వారి మీద రగులుకుందండి. రగులుకోగా తాపకరమైనటువంటి సర్పాలు వారిని ఏం చేశాయండి? కరిచేసి అనేక మంది చనిపోయారు. మిగిలిన వారు మోషే ఎద్దుకు వచ్చి, మేము తప్పు చేశాం, మా జీవితాలు నేల రాలిపోతున్నాయి, దయతో దేవుణ్ణి వేడుకోమని చెప్పగా దేవుని తట్టు తిరిగి కనిపెట్టి ప్రార్థించగా ఈ యొక్క ఇత్తడి సర్పమును చేసి అరణ్యములో ఎత్తైన స్థలములో నిలవబెట్టమని, దానివైపు చూచిన వారు తిరిగి బ్రతుకుతారని అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలు ప్రజలు తమ అవిధేయత చేత తమ జీవితాలను ఏం చేసుకున్నారండి? పాడు చేసుకున్నారు. తమ కుటుంబాలను పాడు చేసుకున్నారు. తమ జీవితంలో దేవుడిచ్చినటువంటి నెమ్మదిని, తమ జీవితంలో దేవుడిచ్చినటువంటి సమృద్ధిని, తమ జీవితంలో దేవుడు చెప్పిన కృపకు దూరం అయిపోయి తమ బ్రతుకులను పాడు చేసుకున్నప్పుడు తిరిగి మరలా వారు కష్టకాలమందు, ఆ మరణ సమయంలో, లేదంటే ఆ పాడైపోయినటువంటి అనుభవాలలో వారు దేవుని తోటి తిరిగి ప్రార్థించగా దేవుడు వారిని ఏం చేశాడండి? బాగు చేశాడు. ఒక ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టించి దాని వైపు చూచిన వాడు బ్రతుకుతాడు అని చెప్పాడు. నిజమే. ఈరోజు పాడైపోయినటువంటి, మనకై మనము పాడు చేసుకున్నటువంటి, లేదా కూలిపోయినటువంటి, లేదా పతనపు స్థితికి దిగసారిపోతున్నటువంటి మన జీవితాలను బాగు చేయు దేవుడు ఆయనే. ఆ రోజు వారు ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు వారు బ్రతికారు. ఈరోజు మన కొరకు సిలువలో ఎత్తబడినటువంటి క్రీస్తు వైపు ఎవరైతే కనబడతారో, మన శాప పాప బలహీనత నిమిత్తమై సిలువలో ఎత్తబడినటువంటి యేసు క్రీస్తు అనబడే ఆ విమోచకుని వైపు ఎవరైతే చూస్తారో ఆయన వైపు చూచిన ప్రతి జీవితము బాగుపడుతుంది. నువ్వు ఎంత పాడైపోయినా సరే, నువ్వు ఎంత ఆత్మీయ మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా సరే, విమోచకుడు, రక్షకుడు నిన్ను బ్రతికించగలిగిన, బాగు చేయడానికి నా పక్షముగా సిలువనెక్కినటువంటి ఆ యేసయ్య వైపు ఎవరు చూస్తారో వారందరినీ కూడా పాడైన వారి జీవితాలను, పాడైన వారి బ్రతుకులను, పాడైన వారి అనుభవాలను, మన కొరకు, మన పాపము కొరకు మరణించినటువంటి యేసు క్రీస్తులో మనకు బాగు కలుగుతుంది. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అంటే బాగు చేస్తాడు ఆయన. మనము ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఎలాంటి దెబ్బతిన్నావో తెలియదు, కానీ ఆయన వైపు చూస్తే ఆయన నీ కొరకు, నా కొరకు అనుభవించిన దెబ్బలు మనకి స్వస్థతనిస్తాయి. కనుక ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. నీ కష్టకాలములు, అంటే నీ పాడైపోయినటువంటి బ్రతుకులు, నీ పాడైపోయిన జీవితంలో మనము ఎలా పాడైపోతున్నామో తెలియదు. కొన్నిసార్లు మానసికంగా పాడైపోతూ ఉంటాం, కొన్నిసార్లు శారీరకంగా పాడైపోతుంటాం, కొన్నిసార్లు ఆత్మీయంగా పాడైపోతుంటాం, కొన్నిసార్లు ఇంకా అనేక రీతులు పాడైపోతూ ఉంటాం. పాడైనటువంటి ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి ఆయన బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. నీవు ఏ స్థితిలో పాడైపోయినా ఆయన నేను బ్రతికించగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నోటి మాట చేత బాగు చేస్తాడు. మొదటి అంశములు కూడా ఆయన సృష్టిని ఎలా బాగు చేశాడండి? ఆయన నోటి మాట చేత బాగు చేశాడు. నిజమే. ఈరోజు ఆయన స్వరమును వినడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆయన స్వరము నిన్ను బాగు చేస్తుంది, ఆయన వాక్యము నిన్ను బాగు చేస్తుంది, ఆయనతో ప్రార్థన సహవాసం నిన్ను బాగు చేస్తుంది. మొత్తానికి ఆయన నిన్ను బాగు చేయగలిగినటువంటి సమర్థుడు
అన్న సంగతిని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఇక మూడవ అంశాన్ని కూడా చూద్దామండి. 147వ మనం చదువుకున్న మొదటి భాగం 147వ సంకీర్తన 3వ చరణం. 147వ సంకీర్తన 3వ చరణం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనాకారుడు అద్భుతంగా రాస్తున్నటువంటి కీర్తన. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుభవించిన పరిస్థితులను బట్టి, మనము ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, మనము వింటున్న సమాచారాలను బట్టి, మనము బ్రతుకుతున్నటువంటి ఆ అనుభవాలను బట్టి చాలాసార్లు మనకేమవుతుందంటే మన గుండె చెదిరిపోతుంది. మన గుండె చెదిరిపోతుంది. ఒక దుస్సమాచారం విన్నప్పుడు ఒక్కసారి మనం ఏమవుతామండి? గుండె చెదిరిపోయినటువంటి అనుభవంలో కృంగిపోతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేస్తాడు. నిజమే, మనం ఏ స్థితిలో గుండె చెదరి ఉన్నామో తెలియదు. ఇది కూడా ఇశ్రాయేలీయుల జీవితానికి మనం అన్వయించుకుంటే కనుక నిర్గమకాండము 14వ అధ్యాయంలోనికి మనం నడిపించబడాలి. 14వ అధ్యాయంలో 11, 12 వచనాలు. ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టుగా. ఎటు వెళ్ళినా వారికి మరణం తప్పదు, ఎటు వెళ్ళినా వారికి ప్రమాదం తప్పదు, ఎటు వెళ్ళినా వారికి నాశనము తప్పదు, ఎటు వెళ్ళినా ఆ సమయంలో అక్కడ వారు చనిపోక తప్పదు. అలాగని అక్కడ ఉన్నప్పటికీ శత్రువు మీద పడి చంపేస్తాడు. ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం. ఇలాంటి పరిస్థితుల్లో వారి గుండె ఏమైపోయిందంటే చెదిరిపోయిందండి. ఇశ్రాయేలీయులు సనుక్కున్నారని అనుకుంటాం, కానీ ప్రియ విశ్వాసులారా, మనము కూడా ఆ సమయంలో అక్కడ ఉంటే అంతకంటే ఎక్కువగానే మనము సంగుకుంటాం. ముందుకు వెళ్ళలేని స్థితి. ఎర్ర సముద్రము పొంగుతూ ప్రవహిస్తుంది. దిగితే ఖచ్చితంగా కొట్టుకుని పోయి ఎక్కడ తేలుతామో తెలియదు. వెనక్కి వెళ్ళి క్షమాపణ అడిగే లోపల శత్రువు యొక్క కత్తి మెడ మీద పడిపోతుంది. ఎటు తోచినటువంటి ఒక భయంకరమైనటువంటి మరి స్థితి. అలాంటి స్థితిలో ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండె ఏమైపోయిందండి? చెదిరిపోయింది. అయ్యో, ఇంత ఆనందంగా ఇంత శ్రమపడి బయటకు వచ్చి దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలో స్వతంత్రించుకోవడానికి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మా గమ్యాన్ని చేరకుండగానే, మేము అనుకున్నది సాధించుకుండగానే, మేము వెళ్ళాల్సినటువంటి ఆ ప్రయాణాన్ని, ఆ ప్రాంతాన్ని చేరకముందే, మా ఆశలు తీరకముందే, మా కోరికలు ఏమాత్రము కూడా మేము అనుభవించకముందే మా జీవితాలు ఇలాగూ అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారి గుండె చెదిరి మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ రోజు మోషే ఒక అద్భుతమైన మాట ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. నిజమే, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు అన్న విశ్వాసాన్ని కలగడానికి అదే 14వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుంటే కనుక, అప్పుడు మోషే భయపడుకుడి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి చూడుడి. ఎంత అద్భుతమైన మాట అంటే, గుండె చెదిరిన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ధైర్యాన్ని కలిగించే మాట, లేదా ధైర్యము చెడినటువంటి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని కలిగించే మాట, లేదా నీ యొక్క జీవన ప్రయాణంలో ఆపదల చేత, అపనిందల చేత అలసిపోయి సొలసిపోయి కృంగిపోతున్నటువంటి నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఔషధం వంటి మాట. యెహోవా నేడు మీ జీవితములలో కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలచి చూడండి. చెదిరిపోయిన వారి గుండెను ఈ మాట చేత మోషే బాగు చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా ఈ అనుభవం నుంచి విడిపిస్తాడు. మీరు గుండె చెదిరిపోవలసినటువంటి అవసరత మీకు లేదు. చెదిరిన మీ గుండెను ఆయన బాగు చేస్తాడు. చెదిరిన మీ ధైర్యాన్ని ఆయన తిరిగి స్థిరపరుస్తాడు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క భయంకరమైనటువంటి అనుభవం నుంచి మీరు దాటుతారు. మీరు వాగ్దాన భూమికి ఖచ్చితంగా వెళతారు. కొన్నిసార్లు ప్రియులరా, మందులు బాగు చేయలేనటువంటి పరిస్థితులను మాటలు బాగు చేస్తాయి. మందులు బాగు చేయలేనటువంటి బలహీనతలు ఏం చేస్తాయండి? అందుకనే చాలాసార్లు నేను చెప్తాను, క్రైస్తవ విశ్వాసులంగా నీ మాట నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాడిని బాగు చేసేదిగా ఉండాలి, గాయాన్ని రేపేదిగా ఉండకూడదు. చాలాసార్లు ఎన్ని ఆత్మీయ కబుర్లు చెప్పుకుంటా కానీ నీ సహోదరుని గాయపరిచేది ఎవరు? నువ్వే. నీ సహోదరుని గురించి అనవసరంగా మాట్లాడేది నువ్వే. నిజమే, అసలే గుండె చెదిరి ఉన్నారండి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? అసలే గుండె చెదిరిపోయి ఉన్నారు. గుండె చెదిరిపోయినటువంటి వారి హృదయాలలోనికి గుణపాలు దింపే తత్వాలు మనలో చాలామందికి ఉంటాయండి. ఏదో పడ్డాడు కదా, అయ్యో పాపమని ప్రార్థిస్తామా? ఏదో చెడ్డాడు కదా, అయ్యో పాపమని
ధైర్యపరిచి తిరిగి ఆత్మీయ జీవితంలో నడిపిస్తామా? అలా చెయ్యం. అందుకనే పెద్దలు సామెత అన్నారు, నక్క నూతులు పడితే ఏంటండి నలుగురు నాలుగు రాళ్ళు వేస్తారు. గమనించు, రాయి వేసిన నువ్వు కూడా ఏదో రోజు పడిపోయే ప్రమాదం ఉంది. రాయి వేసిన నీవు ఏదో నేను పడనని అనుకునే ఆ అతిశయాన్ని పొందకు. అలా అనుకుంటే మొదట నువ్వే పడతావు. నీ మీద కూడా రాయి పడుతుంది, ఆలోచించు. కనుక ఒకవేళ గుండె చెదిరిపోయి ఎవరైనా ఉన్నారనుకోండి, వీలైతే బలపరచు, వీలైతే ధైర్యపరచు, వీలైతే వానితో ఒక గంట అరగంట సహాయం చేసి సహవాసం చేసి దేవుడు తిరిగి నిన్ను లేపుతాడు. నీవు ధైర్యంగా ఉండు, అంతే తప్ప చెదరిపోయినటువంటి గుండె కలిగిన వారిని మరింత చెదరగొట్టే మాటలు, మరింత చెదరగొట్టే ప్రయత్నాలు, మరింత చెదరగొట్టే అనుభవాలతో నీవు క్రీస్తు ప్రేమ, నీ ఎడల ఉన్న క్రీస్తు ప్రేమను దుర్వినియోగపరచొద్దు అని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గుండె చెదిరిపోయి ఉన్నారు. మోషే వారిని తిట్టడం లేదు, మోషే వారిని మరింత ఏదో మాటలు అని అతనిని వారిని ఇబ్బంది పెట్టడం లేదు. మోషే గుండె చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల ఎడల ఒక డాక్టర్లా పనిచేస్తున్నాడండి. క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఒకవేళ ఏ కారణం చేతనండి తెలుసో తెలియకో, కొన్నిసార్లు స్వయంకృత అపరాధాలు ఉంటాయి, తెలుసో తెలియకో గుండె చెదిరిపోయి ఉన్నప్పుడు వారిని ఏం చేయాలంటే ధైర్యము కలిగించు మాటలు, ఊరట కలిగించు మాటలు, తిరిగి వారిని విశ్వాసములో స్థిరపరిచి నిలిపి బలపరచగలిగిన మాటలు మనం మాట్లాడాలా. దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నిన్ను తిరిగి వాడుకుంటాడు. ఇలా చెప్పడం అనేసేసి అలాగట్టండి ఇలాగట్టండి, మీరు విన్నారా, మీరు కన్నారా? నీ జీవితంలో చీకటి అనుభవాలు లేవా? నీ జీవితంలో మరి నీవు చేసినటువంటి పాపముల తాలూకా మచ్చలు లేవా? ప్రియ విశ్వాసులారా, ఎవరి మచ్చను వారు చూసుకుంటే ఎదుట వారి కంటిలో నలుసును ఎంచే ప్రమాదం. కనుక చెదరిన గుండె కలిగిన వారిని ధైర్యపరచు, విశ్వాసములు బలపరచు, వీలైతే తిరిగి ఆత్మీయ స్థితిలో వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించడానికి ప్రయత్నించు. మోషే అదే చేస్తున్నాడు. మీరు ఊరక నిలిచి చూడండి. నిజమే, మీరు బలహీనులే, మీరు శక్తిహీనులే, మీరు జయించలేరు, మీరు దాటలేరు, మీకై మీరు నిలవబడలేరు. బట్ దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ పట్ల ఒక గొప్ప ఊరట కలిగించు అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని బాగు చేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆ రోజు గుండె చెదిరిన వారిని దేవుడు నిజంగా బాగు చేశాడండి. గుండె చెదిరిన వారిని నిజంగా బాగు చేశాడు. గుండె చెదిరిన వారిని బ్రతుకులను బాగు చేయడం కొరకు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఏర్పరిచి అద్భుతంగా అవతల దగ్గరికి నడిపించి, ఎవరైతే తమ గుండె చెదరిపోవడానికి కారణమయ్యారో వారు మరి ఎన్నడూ ఇశ్రాయేలీలు కంట పడకుండా వారిని సముద్రంలో ముంచేశాడు. నిజమే, నీ గుండె చెదరిన అనుభవాలను మరలా నీ కంట పడనీయకుండా ఆయన ముంచి వేసి నిన్ను అవతలి దరికి నెమ్మదికరంగా నడిపించగలిగినటువంటి సమర్థుడు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ విశ్వాసులారా, గుండె చెదరి ఉన్నానని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నన్ను ఎవరూ ఆదరించడం లేదని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు. నీ గుండె చెదిరిన అనుభవాలను దేవుడు నీకు మాట సెలవిస్తున్నాడు. ఇదిగో మీరు సాగిపోండి, మీరు సాగిపోండి. నిజమే, అలాగే సాగిపోయారు, అలాగే అద్భుతాలు చూడగలిగారు. దావీదు గుండె కూడా చెదిరిపోయిందటండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గుండె కూడా చెదిరిపోయిందటండి. సిక్లగును మొత్తం నాశనం చేసేసినప్పుడు దావీదు వెంట ఉన్నటువంటి పరివారమే దావీదు మీద తిరగబడి దావీదును పట్టుకుని కొట్టి చంపేయాలని అనుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక దావీదు గుండె చెదిరిపోయిందండి. కానీ అద్భుతం ఏంటంటే 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నిజమే, మనుషులు నీ గుండె చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనుషులు నీ ధైర్యాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనుషులు నీకున్నటువంటి విశ్వాసాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ విశ్వాసులారా, అందుకని మనుషుల వైపు చూడకు. నిన్ను బాగు చేయగలిగిన నీ దేవుని వైపు చూడు, నిన్ను బలపరచగలిగిన నీ దేవుని వైపు చూడు, నిన్ను తన కృప చేత ఆదరించి బాగు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఇది తథ్యము, ఇది సత్యము అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక 4వ విషయం కూడా చూద్దాం ప్రియులారా. 4వ విషయం కూడా చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. ఇక్కడ కూడా ఒక అనుభవాన్ని బాగు చేస్తున్నాడండి. ఆయన దేనినైనా సమస్తాన్ని బాగు చేయగలిగిన, సృష్టిని బాగు చేశాడండి. మొదటి విషయం మనం చూసాం, సృష్టిని బాగు చేశాడు. రెండో విషయం, పాడైనటువంటి వారి బ్రతుకులను బాగు చేశాడు. మూడవది, గుండె చెదరిన వారిని బాగు చేశాడు. ఇక 4వది, వారి చేదైన అనుభవాలను బాగు చేశాడు. ఇక్కడ ఆ అద్భుతం జరిగిన తర్వాత వారు షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణమే వెళ్ళిపోయారు.
ఈ ప్రయాణ బడలిక వలన అలసట వలన వారికి దాహమైంది. తాగడానికి నీళ్లు చూసి అక్కడ తీరా వెతికితే మారాను ప్రదేశంలో నీళ్లు దొరికాయి. నీళ్లు రుచి చూచారు, అవి తాగడానికి వీలు లేనంత భయంకరమైన చేదుకరంగా ఉన్నాయి. మళ్ళా సనుక్కున్నారు. దేవుడు ఒక కొమ్మను చూపించాడు మోషేకు. మోషే ప్రార్థించగా ఆ కొమ్మ నీళ్లలో వేయగా ఆ చేదైన నీళ్లు మధురమైపోయి. నిజమే ప్రియ విశ్వాసులారా, మన చేదైన అనుభవాలను ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. నిజమే, మన జీవితాలలో చాలా చేదైన అనుభవాలు ఉంటాయి. అన్నిసార్లు మధురమైన అనుభవాలు, అన్నిసార్లు మంచి సంఘటనలు, అన్నిసార్లు సంతోషకరమైన సందర్భాలు, అన్నిసార్లు మనము ఉత్సాహంగా సాగిపోయే అనుభవాలు మన జీవితంలో రావు. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు కొద్ది ఎక్కువ సార్లు మన విశ్వాసపు ప్రయాణంలో దేవుని యొక్క కృపతో సాగిపోతున్నప్పుడు మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు, మనల్ని పడగొట్టడానికి మరికొన్నిసార్లు చేదైన అనుభవాలు మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటాయి. చేదైన సందర్భాలు మనలను కలవరపెడుతూ ఉంటాయి. చేదైనటువంటి సంఘటనలు మనల్ని దుఃఖపెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకు అన్ని సమయాల్లో వాక్యం బోధిస్తున్న సత్యం ఏంటంటే, నీ గుండె చెదిరినా లేదా పాడైనా లేదా క్రమము లేని లేదా చేదైన నీ ప్రతి అనుభవంలో నీవు చేయాల్సిన పని, నిన్ను బాగు చేయగలిగిన దేవుని తట్టు కనిపెట్టు. ఇశ్రాయేలు ప్రజలైతే సనుక్కుంటున్నారు, మోషే అయితే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. మోషేకు దేవుడు ఒక కొమ్మను చూపించాడు. ఒక కొమ్మను చూపించినప్పుడు ఆ కొమ్మను లేదా చెట్టును నీళ్ళలో వేగా మధురమైపోయింది. ప్రియ విశ్వాసులారా, నిజమే, ఆ కొమ్మ ఎవరు అంటే నీ చేదైన అనుభవాలను, ఆ చెట్టు ఎవరంటే నీ చేదైన అనుభవాలను మధురంగా మార్చగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు. నువ్వు లోకం వైపు చూస్తే నీ కొంచెము చేదు పూర్తి చేదుగా మారిపోతుంది. ఎందుకంటే లోకపు మాటలు, లోకపు తత్వాలు, లోకపు గుణగణాలు మనలను మరింత చేదైనటువంటి అనుభవాలను నడిపిస్తే, దేవుని ప్రేమ మనల్ని మధురంగా మార్చివేస్తుంది. దేవుని కృప మనల్ని మధురంగా మార్చివేస్తుంది. అందుకని మోషే ఇశ్రాయేలు ప్రజల వైపు కానీ మరొక సహాయం వైపు కానీ అతడు కనిపెట్టలేదు, కానీ తన చేదైన అనుభవాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుని వైపు కనిపెట్టాడు. ఒక చెట్టును చూపించినప్పుడు చెట్టు వేయగా అది మధురమైపోయింది. ఈరోజు నిన్ను మధురముగా మార్చగలిగిన నీ ప్రభు వైపు, నీ చేదైన అనుభవాలలో ఏ సంఘటన నిన్ను చేదుగా మార్చివేసిందో, ఏ సందర్భము నిన్ను చేదైన అనుభవాలను నీకు నెట్టేసిందో, ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టిందో తెలియదు, కానీ నీ ప్రతి చేదైన అనుభవంలో నిన్ను మధురంగా మార్చగలిగిన యేసు వైపు చూడగలిగితే ప్రియ విశ్వాసి, ఆయన సహవాసం, ఆయన సాహచర్యము, ఆయన స్వరము నిన్ను ఒక మధురమైన వ్యక్తిగా మార్చివేస్తుందండి. కొన్నిసార్లు మన మానసిక జీవితంలో చేదును అనుభవిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, రూతు గ్రంథములు 1వ అధ్యాయం 20వ వచనం. రూతు గ్రంథములు 1వ అధ్యాయం 20వ వచనంలో నయోమి అన్నటువంటి ఆ స్త్రీని గురించి మనం చూస్తాం. ఆమె మనస్సు ఎలా ఉందంటే చాలా చేదుగా మారిపోయింది. ఎందుకంటే ఆమె జీవితంలో కొన్ని చేదైన సంఘటనలు జరిగాయి. భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుని తిరిగి వెనక్కి వస్తుంది. ఆమెను చూచి ఈమె నయోమి కదా అని అందరూ అనుకుంటున్నప్పుడు, నన్ను నయోమి అంటే మధురము అని పిలవద్దు, ఎందుకంటే నా జీవితంలో మధురం అనేది ఏది కూడా లేదు. నా మనస్సు అంతా చాలా చేదుగా, విషంలా మారిపోయింది. నా మనస్సు చాలా చేదుతో నిండింది. నాకు కలిగిన అనుభవాలు నన్ను చేదైనటువంటి స్థితిలోనికి నడిపించేశాయి. ఇప్పుడు నేను చాలా చేదుగా ఉన్నాను. నా అనుభవాలు చాలా చేదును కలిగించాయి. నన్ను నయోమి అని పిలవద్దు. ప్రియ విశ్వాసులారా, అలాంటి నయోమి జీవితంలో దేవుడు తిరిగి ఆ బెత్లెహేముకు వచ్చినప్పుడు, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15-16 వచనాలు, రూతుకు ఓబెదు అనే కుమారుని ఇవ్వడం ద్వారా చేదైన నయోమి జీవితాన్ని ఏం చేశాడండి? మధురంగా మార్చివేశాడు. చేదైన నయోమి జీవితాన్ని మధురమైనటువంటి జీవితంగా. నిజమే, కొంతమందికి తమ మానసిక జీవితంలో తమ మనస్సు చేదైన అనుభవాలతో నిండిపోతుంది. ఎవరు కదిపినా, ఎవరు మాట్లాడినా చేదైనటువంటి అనుభవాలను వారు మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, నన్ను మధురమని పిలవద్దు, నా జీవితంలో ఎలాంటి మధురమైనటువంటి అనుభవం లేదని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. అలాంటి సమయంలో వాక్యము సెలవిస్తుంది, నీ దేవుని దగ్గరికి తిరిగి వస్తే, నీవు దేవుణ్ణి విడిచి లోకంలోనికి వెళ్ళిపోవడం వల్ల ఒకవేళ చేదైన అనుభవాలు నీకు కలిగి ఉంటే కనుక, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు తిరిగి నీ ప్రభు దగ్గరికి వస్తే, తిరిగి నీ దేవుని దగ్గరికి వస్తే, చేదైన నిన్ను మధురంగా ఆయన మార్చివేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 19-22 వచనాలు. సారము లేనటువంటి జీవితం. ఆ ఎరుకు పట్టణంలో సారము లేని పరిస్థితి కనబడుతుంది. దైవజనుడా, ఇక్కడ సారం ఉంటుందని, ఇక్కడ బాగుందని పట్టణం అని వచ్చాం, కానీ ఇక్కడ నీళ్లు, ఇక్కడ భూమి అసలు సారము లేనటువంటి భూమి. ఇక్కడ మనం బతకలేము, ఇక్కడ మనం ఉండలేము. ఎందుకంటే ఎరుకు అనేది శపితమైనటువంటి పట్టణం. చాలాసార్లు శాపగ్రస్తమైనటువంటి వాటి వెంట పరుగులు పెట్టి, చాలాసార్లు శాపగ్రస్తమైనటువంటి అనుభవాల వెంట పరుగులు పెట్టి మన జీవితాలను
విషపూరితంగా సారము లేనటువంటి జీవితాలుగా మార్చేసుకుంటాం ప్రియులారా. అలాంటప్పుడు దైవజనుడు అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళి ఒక కొత్త పాత్రలో ఉప్పును తీసుకున్నారండి. ఒక కొత్త పాత్రలో ఉప్పును తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు ఆ ఉప్పును ఆ నీటిలో వేయగా అది సారవంతమైన నీరుగా భూమి మంచిదిగా మారిపోయింది. నిజమే, చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పాత్ర క్రీస్తు అయితే ఆ ఉప్పు ఆయన రక్తమునకు సాదృశ్యం. నిజమే, ఆయన చిందినటువంటి రక్తము మన చేదైన అనుభవాలను ఏం చేసిందండి? మధురంగా మార్చివేసింది. మలినమైన మన జీవితాలను మరి పరిశుద్ధంగా మార్చివేసింది. పాడైపోయినటువంటి మన యొక్క బ్రతుకులను, సారము లేనటువంటి మన జీవితాలను సారవంతంగా మార్చివేసింది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఆయన మన జీవితంలో సారాన్ని కలుగు చేశాడు. ఆయన మన జీవితంలో రుచిని కలుగు చేశాడు. ఆయన మన జీవితంలో మరి మంచిని కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, నీ చేదైన అనుభవాలలో, నీ నిస్సారమైన అనుభవాలలో నీ దేవుడు నీకు సారాన్ని లేదా మధురమైనటువంటి అనుభవాలను కలుగు చేసి నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు. అదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40-41 వచనాలు. ఒకడు కూరాకులు తీసుకురావడానికి వెళ్ళి అతడు తీసుకొచ్చి వాటిని వండుతున్నప్పుడు వాటిలో ఒక విషపు కూర మొక్క ఉండి ఆ కూర అంతా విషంగా మారిపోయిందండి. రుచి చూసినప్పుడు దైవజనుడా దీనిలో విషం ఉందని చెప్పగా వెంటనే కొంత పిండి తీసుకురమ్మని ఆ దైవజనుడు ఎలీషా చెప్పినప్పుడు పిండి తీసుకొచ్చినప్పుడు దానిలో వేసినప్పుడు అది తినడానికి యోగ్యమైన కూరగా మారిపోయింది. నిజమే, చాలాసార్లు పొరపాటున తెలియక మన జీవితాలు విషంగా మారిపోతూ ఉంటాయండి. నిజానికి అతడు కావాలని తేలేదు, ఆ విషపు మొక్క పొరపాటును కోసాడు. నిజమే, చాలాసార్లు మనం ముట్టుకునేవి పొరపాటున విషపూరితంగా మన జీవితాలను, చేదుగా మన జీవితాలను, మరణకరమైనటువంటి బతుకులుగా మన జీవితాలను మార్చివేస్తాయి. అలాంటి సమయంలో దైవజనుడు పిండిని వేశాడు. పిండి ప్రభువుకు సాదృశ్యం. ఎందుకంటే ఆయన మన కొరకు నలగొట్టబడి, విరుగుగొట్టబడి, ఆయన మెత్తన చేయబడి మనకు రక్షణనిచ్చాడు. నిజమే, నలగొట్టబడినటువంటి యేసుక్రీస్తులో మనకు మరి చేదైన లేదా విషపూరితమైన లేదా మరణకరమైనటువంటి అనుభవాలు మరల బాగు చేయబడి మనము నెమ్మదినిపోదు. ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో ఒకవేళ చేదైన అనుభవమా, నీ జీవితంలో ఒకవేళ నిస్సారమైన అనుభవమా, నీ జీవితంలో ఒకవేళ నిష్ప్రయోజనమైనటువంటి అనుభవమా, నీ ఏ అనుభవమునైనా ఆయన మధురంగా మంచిగా మార్చగలిగిన, సరిచేయగలిగిన, బాగు చేయగలిగిన వాడు. ఆయన ఎదుకు రా, ఆయనకు అప్పగించుకో, ఆయన తోటి కనిపెట్టు, నిన్ను బాగు చేస్తాడన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, 44వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ వచనపు చివరి భాగం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనపు చివరి భాగం చదువుకుందాం. నేను ఆజ్ఞ ఇచ్చినాను దాని పాడైన స్థలములను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడు. నిజమే, మన పాడైన అనుభవాలను, మన పాడైన బ్రతుకులను, మన పాడైన జీవితాలను ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. ఇక 5వ అంశం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. ఆయన బాగు చేస్తాడు. సృష్టిని బాగు చేశాడు, లేదా పాడైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలను బాగు చేశాడు, లేదా గుండె చెదిరినటువంటి వారి జీవితాలను బాగు చేశాడు, లేదా చేదైన అనుభవాలతో కృంగి కృషించిపోయినటువంటి వారి బ్రతుకులను బాగు చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా మనం బాగు చేసుకోవలసిన మరి ఒక ప్రాధాన్యత కలిగించే లేదా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన విశ్వాసం బాగు చేసుకోవాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ అవిశ్వాసముతోనూ, అల్ప విశ్వాసంతోనూ, స్వల్ప విశ్వాసముతోనూ, విశ్వాసము లేనటువంటి స్థితిలో మనము ప్రవర్తిస్తున్నాం. ప్రభుకు దూరం అయిపోతున్నాం, మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. విశ్వాసం లేమిని ఏమంటున్నాడంటే భ్రష్టత్వము అంటున్నాడండి. విశ్వాసం లేకపోవడాన్ని ఏమంటున్నాడంటే భ్రష్టత్వము అంటున్నాడు. నిజమే, ఇలాంటి ఒక భ్రష్టత్వంలోనికి యాసావు దిగజారిపోయాడు. దేవుని మీద విశ్వాసం ఉంచక ఒక పూట కూటి కొరకు విశ్వాసం ఉంచాడు. ఈరోజు చాలాసార్లు దేవుని మీద విశ్వాసం ఉంచక కూటి కొరకో, గుడ్డ కొరకో, లేదంటే మరొక దాని కొరకు దేవుని కృపకు దూరం అయిపోతున్నాం. ఏమన్నా అంటే మనము లోకములో బతకాలి కదండి, సంపాదించుకోవాలి కదండి, ఉద్యోగం చేసుకోవాలి కదండి, అన్నీ మంచిదే. కానీ దానికి నీ విశ్వాసమును తాకట్టు పెట్టాల్సిన అవసరత లేదు. దానికి నీ విశ్వాసమును వదులుకోవలసిన అవసరత లేదు. చరిత్రలు, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విశ్వాసమును వీడకయే ఈ లోకంలో ఘనమైన వారిగా బ్రతికినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఒకవేళ అలాంటి భ్రష్టత్వములు ఉంటే కనుక దేవుడు పిలుపునిస్తున్నాడు, నేను బాగు చేస్తాను. కేవలము సృష్టిని బాగు చేయడం, పాడైనటువంటి నీ జీవితాలను బాగు చేయడం, చేదైన నీ బ్రతుకులను బాగు చేయడం, చెదరైన నీ గుండెను బాగు చేయడం మాత్రమే కాదు. నీ ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసం పాడైపోయిందేమో, నీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంలో చెదిరిపోయావేమో, చెడిపోయావేమో. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి,
మీ విశ్వాసం నేను బాగు చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 28-32 వచనాలలో పేతురు విశ్వాసాన్ని బాగు చేయడం చూస్తున్నాం. నిజమే, ఎన్నోసార్లు పేతురు ప్రభు యొక్క మహిమను చూచాడు, ప్రభు యొక్క శక్తిని చూచాడు. అయినప్పటికీ ప్రభు యందు విశ్వాసం ఉంచడంలో పేతురు చాలాసార్లు అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా మారిపోయినట్లు చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్రభువును చూసి తను కూడా అనుకున్నాడు, నేను కూడా నడిచొస్తాను, నడిచిరమ్మన్నాడు, నడిచొచ్చాడు. కానీ అలలను చూచి భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభు రక్షించుము. తన విశ్వాస యాత్రలో విశ్వాస భ్రష్టుడుగా పేతురు మిగిలిపోకుండగా, విశ్వాసం లేని వారిగా మునిగిపోకుండగా, పాడైన అలలను చూచి పాడు చేసుకునే పేతురు విశ్వాసాన్ని, తుఫానును చూచి వదులుకున్నటువంటి పేతురు విశ్వాసాన్ని తన చెయ్యి పట్టి తిరిగి లేవనెత్తి పేతురు విశ్వాసాన్ని బాగు చేశాడు. తరువాత కాలంలో పేతురు సిలువ వేయడానికి సహితము తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. నీళ్లను చూచి అలలను చూచి మునిగిపోయిన అవిశ్వాసి అయినటువంటి పేతురు సిలువను చూసి కూడా ధైర్యంగా, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి, నేను ప్రభువును ఒక వలె సిలువ వేయడానికి నేను తగనివాడను, యోగ్యుడను, కనుక నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి విశ్వాసములో ఒక వీరునిగా అతను మిగిలిపోయినట్టు చూస్తున్నాం. నిజమే, ఒకవేళ విశ్వాసంలో నీవు పడిపోతున్నావా, నీ విశ్వాసం పాడైపోయిందా, విశ్వసించడంలో నీవు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, భ్రష్టులైన బిడ్డలారా నా ఎదుకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇలాంటి వ్యక్తి, ఇంకో వ్యక్తి 27-29 వచనాలు. అందరూ ప్రభు తిరిగి లేచాడు, మాకు కనిపించాడు అని చెబుతుంటే ఆ వ్యక్తి మాత్రం నమ్మటం లేదు. ఆ వ్యక్తి తోమా. అతన్ని విశ్వాసంలో బలపరచడం కొరకు తిరిగి మరలా ఆ శిష్యులను అతను ఉన్నప్పుడు దర్శించాడు. తోమాను పిలిచి, తోమా ఇటురా, నా వేళ్లలో నా గాయములలో నీ వేళ్ళు పెట్టి విశ్వాసివి కమ్ము, అవిశ్వాసివి కాక అని పేతురుని బలపరుస్తున్నాడు. నిజమే, నీ విశ్వాసాన్ని బలపరచుట కొరకు పునరుద్ధాన ప్రభు తిరిగి నీకు దర్శనం ఇవ్వగలిగిన సమర్థుడు. నీ విశ్వాసాన్ని బాగు చేయడం కొరకు ఆయన తిరిగి నిన్ను మరి దర్శించగలిగినటువంటి సమర్థుడు. కనుక ఆయన మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు. నీ జీవన ప్రయాణంలో ఎక్కడ నీవు అవిశ్వాసంలో పడిపోతున్నావు, ఎక్కడ నీవు మరి విశ్వాస రాహిత్యంతో బతుకుతున్నావో, ఎక్కడ నీవు విశ్వాసాన్ని వదులుకున్నావో, అమ్మివేశావో, తాకట్టు అంగీకరించావో తెలియదు. కానీ నీవు తిరిగి ప్రభు ఎద్దుకు రాగలిగితే, ప్రభువు తట్టు కనిపెట్టగలిగితే, ప్రభువును ప్రార్థించగలిగితే మన అవిశ్వాసాన్ని బాగు చేసి మనల్ని విశ్వాసంలో స్థిరపరచగలిగిన సమర్థుడు. అయితే నీవు నేను చేయాల్సిన పని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉన్నటువంటి పందెమందు ఓపికతో పరిగెత్తి. నిజమే, ఈ పందెపు రంగంలో చాలాసార్లు అలసటో, నీరసమో, నిస్సత్తువో, బలహీనతలో, ప్రలోభాలు మనల్ని విశ్వాస భ్రష్టులను చేయడానికి తొందర పెడుతూ ఉంటే భక్తుడు ఒక చక్కటి సజెషన్ ఇస్తున్నాడు. నీవు విశ్వాసములో పడిపోకుండగా, నీ విశ్వాసం పాడైపోకుండగా నీవేం చేయాలంటే, నీ విశ్వాసమునకు కర్త ఎవరైతే ఉన్నారో ఆ యేసు వైపు చూస్తూ నీవు సాగిపో అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఒకవేళ విశ్వాసం పాడైపోయినామా, విశ్వాసాన్ని బాగు చేయగలిగిన యేసు వైపు చూస్తూ సాగిపోదాం. విశ్వాసంలో మనం తిరిగి కట్టబడదాం. ఇక 6వ సందర్భం లేదా 6వ మరి అంశం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పింది. ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి ప్రభువును తప్పు పట్టాలని అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి యొక్క పరిస్థితిని, హృదయ కాఠిన్యమును చూచి ఆయన దుఃఖపడి కోపపడి, ప్రియ విశ్వాసులారా, ఆ వ్యక్తిని చెయ్యి చాపమని అనగానే అతడు చెయ్యి చాపగా అతని చెయ్యి బాగుపడిపోయింది. నిజమే ప్రియులారా, నిజమే, ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. కేవలము సృష్టిని లేదా విశ్వాసాన్ని లేదా గుండె చెదిరిన అనుభవాలను లేదా పాడైనటువంటి నీ బ్రతుకును ఇవి మాత్రమే కాదు, కానీ ఆయన నీ బలహీనతను కూడా బాగు చేయగలిగినవాడు. నీవే బలహీనతలో ఉన్నావో తెలియదు. ఇతనికి ఊచ చెయ్యి అనే బలహీనత, నీకు మరొక శారీరక బలహీనత, మరొక మానసిక రుగ్మత, మరొక బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాధి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రోగము.
నీ బలహీనత ఏదైనా ఆయన వాక్యము సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. మన బలహీనతలన్నిటికీ కూడా ఆయన బాగు చేయగలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు. ఇలాంటి అనుభవమే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 46 నుంచి 53 వచనాల్లో ప్రధాని యొక్క కుమారుడు అతడు చావసిద్ధమైనాడు. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు చావసిద్ధమైనాడు కనుక అతను స్వస్థపరచవలనని నేను వేడుకొనుచున్నాను అని చెప్పగా, మరి ఇదిగో నేను వస్తాను వెళదామని చెప్పినప్పుడు, అయ్యా నా యొద్దకు నీవు రావడానికి నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాదు, కానీ ఇదిగో నా కొరకు నీవు సెలవి నా కుమారుడు బాగుపడతాడు చెప్పాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు బాగుపడ్డాడు, నువ్వు విశ్వాసం గలవాడు వెళ్ళిపోమన్నప్పుడు అతడు వస్తున్నప్పుడు సేవకులు అతను ఎదుర్కోవడానికి వచ్చారు. నీ కుమారుడు బాగుపడ్డాడు, నువ్వేం ప్రయాసపడకు, ఏ గడియకు బాగుపడ్డాడు, ఫలానా గడియకు బాగుపడ్డాడు. ఆ గడియలోనే ప్రభు నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడనే వ్యక్తితో చెప్పడము అతడు గమనించి వారు విశ్వసించినట్లు చూస్తున్నాం. నిజమే, ఆయన మాట మాత్రము చేత నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు, ఆయన కృప చేత నిన్ను బాగు చేయగలిగిన సమర్థుడు. నీ యొక్క రోగము, నీ బలహీనత అది తీవ్రమైనది కావచ్చు, ఈ లోక వైద్యులకు అందనిది కావచ్చు, ఈ లోక మందులకు కుదరనిది కావచ్చు, ఈ లోక వైద్యానికి అది ఏమాత్రము కూడా బాగుపడనది కావచ్చు. కానీ పరమ వైద్యుడు, మన శరీరాన్ని నిర్మించినవాడు, మనల్ని బాగు చేస్తానని వాగ్దానం చేసినవాడు, యేసు నామములో నీ సమస్త రోగములు బాగుపడతాయి. యేసు నామములో నీ సమస్త బలహీనతలు తీసివేయబడతాయి. యేసు నామములో నీ సమస్త మరి ఆ సంకటములు కూడా కుదర్చబడతాయి. కనుక నిన్ను బాగు చేయగలిగిన నీ దేవుని వైపు తిరుగు. నిన్ను బాగు చేయగలిగిన నీ దేవుని తట్టు నువ్వు కనిపెట్టగలిగితే కనుక పాడైన నీ ఆరోగ్యమును, పాడైనటువంటి నీ శరీర అవయవాలను, పాడైనటువంటి నీ యొక్క బ్రతుకును ఆయన తిరిగి బలపరిచి బాగు చేసి నిన్ను స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడు అనే సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కేవలం ఈ సందర్భాలు మాత్రమే కాదు, కేవలం ఈ సంఘటనలు మాత్రమే కాదు, బాగు చేయగలిగిన వాడు అన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము సత్యము, ఆయన సమస్తమును కూడా బాగు చేస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ప్రతిదీ బాగు చేయగలిగిన వాడు. నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ మనస్సును బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ యొక్క సామాజిక మరి అస్థిరత్వాన్ని బాగు చేస్తాడు. నీకున్నటువంటి సమస్త బలహీనతలను, నీ సమస్త అవసరతలను ఆయన బాగు చేసి నిన్ను బలపరిచి నిన్ను స్వస్థపరిచి తన కృపలో స్థిరపరచగలిగిన సమర్థుడు. కనుక మనల్ని బాగు చేయడం కొరకు ఆయన సిలువలో తన శరీరమును మరి నలుగొట్టుకుని విరుగుగొట్టుకుని మన కొరకు మరణించినటువంటి ప్రభు యందు విశ్వాసముతో నీవు కనిపెట్టినప్పుడు తిరిగి లేచిన ఆయన పునరుద్ధాన శక్తి చేత మనలను బాగు చేయగలిగిన సమర్థుడు అనే సంగతిని గుర్తు చేస్తూ, బాగు చేయగలిగిన ప్రభు యందు విశ్వాసముతో మన పాడైనటువంటి అనుభవాలను తిరిగి ప్రభువులో బాగు చేసుకుని స్థిరపరచబడడానికి సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో కలుగు చేయను గాక. ఆమెను తలల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి మీకు వందనాలు. నిజమే, మీరు బాగు చేయగలిగిన సమర్థుడవు. మా యొక్క ఆత్మీయ జీవితాలు, మా విశ్వాసం, మా శారీరక ఆరోగ్యము, మా ఆర్థిక పరిస్థితులు, మా వ్యాపారాలు, మా సంబంధాలు ఇలా చాలానే పాడైపోయి ఉన్నామయ్యా. ఇలా పాడైపోవడానికి కారణం చాలాసార్లు మా స్వయంకృతాపరాధమే. మేము చేస్తున్నా, మేము నడుస్తున్నా, మేము వెళుతున్నా, మేము తీసుకున్న దారులు, నిర్ణయాలు, తీర్మానాలే ప్రభా. అయినను మీరు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. చెదరిన గుండెను, చెదరిన బ్రతుకును, చెదరిన మనస్సును, చెదరిన మా యొక్క స్థితిగతులను తప్పక బాగు చేసి మమ్మల్ని బలపరచగలిగిన సమర్థుడని విశ్వసిస్తున్నాం. మీ తట్టు కనిపెడుతాను. మీ గొప్ప కృప చేత మమ్మల్ని దర్శించి పాడైనటువంటి మా జీవితాలను బాగు చేసి పరిశుద్ధుడా మీ కృపలో మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మీ అందులో విశ్వాసం మూలంగా ఎక్కడ పాడయ్యామో, ఏ స్థితిలో పాడయ్యామో, ఎలాంటి స్థితిలో మేము పాడయ్యామో మేము గ్రహించి మీ నామంలో బాగుపరచబడడానికి, మీ అందులో విశ్వాసంలో స్థిరపరచబడడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో